మన ఛానల్లో స్పెషల్ రెసిపీ జీరా రైస్ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే రైస్ ఇది. మన ఏదైనా ఒకేషన్ ఉన్న మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు. ప్లస్ కొంచెం రిచ్గా కూడా కనబడుతుంది. అంత సింపుల్గా చేసేయచ్చు ఈ రైస్ని. దానికోసం నేను ఒక 2 కప్స్ రైస్ వరకు బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. తర్వాత ఇలాంటి పెద్ద దాంట్లో పెద్ద బౌల్లో నేను కాస్త వాటర్ అనేది ఎక్కువగా 2 కప్స్ కాబట్టి ఒక 5-6 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో కాస్త 1 టీ స్పూన్ వరకు ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి, ఒక బగారాకు, 3 లవంగాలు, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు, తర్వాత కొద్దిగా పుదీనాకు, తర్వాత కొద్దిగా 3 నుండి 4 వరకు పచ్చిమిర్చిలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఇదంతా వేసుకొని మనకు వాటర్ అనేది మ్యాక్సిమం బాయిల్ అయ్యాక దాంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకొని తర్వాత నెక్స్ట్ నేను మిరియాలు యాడ్ చేయడం మర్చిపోయా కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. మనకు రైస్ అనేది మ్యాక్సిమం ఉడికిపోయాక మీరు ఏదైనా జల్లీలో జస్ట్ ఇట్లా రైస్ అనేది తీసి చూడండి ఉడికిందా లేదా అనేది. జస్ట్ ఇలా వేలుతో తీస్తే మనకు మ్యాక్సిమం రైస్ అనేది ఉడికిపోవాలి. మీరు ఎంత మీకు తగ్గట్టు 99% మనకి ఉడికిపోయి ఉంటే దాన్ని ఇప్పుడు మీరు జల్లితోనైనా లేకపోతే ఇలాంటి జల్లితోనైనా ఇలా మూత పెట్టేసి జస్ట్ వంచితే సరిపోతుంది. ఇలా వంచేసి పక్కన ఉంచుకోండి. ఆ రైస్ని మనము ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. దాన్ని మూత పెట్టేసైనా లేకపోతే ఓపెన్గా పెట్టైనా ఇలా పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక కడాయిలో ఫ్రై చేసుకోవాలి రైస్ని. ఒక కడాయి లాంటివి తీసుకొని దాంట్లో కాస్త 1 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 3 నుండి 4 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా తురుముకొని వేసుకొని దాన్ని కాస్త వెంచుకున్నాక దాంట్లో కాస్త కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు ఇలా యాడ్ చేసుకున్నాక దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎల్లిపాయతోని కొంచెం ఫ్లేవర్ మనకి ఆ రైస్కి బాగా పడుతుంది కాబట్టి ఒక ఎల్లిపాయలు వేసుకున్నాక తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇది మనకు ఆనియన్స్ అనేది కాస్త రెడ్ అయిపోయాక కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు రైస్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నారు కాబట్టి దీంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు వెంచుకున్న జీలకర్ర పొడి ఇదంతా వేసుకొని బాగా వెంచుకోవాలి. మరి ఓవర్ రోస్ట్ కూడా చేయొద్దు. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఇలా వెంచుకొని మనం పక్కన ఉంచుకున్న రైస్ని కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏదైనా స్పూన్తోనైనా లేకపోతే ఇలాంటి నాన్ స్టిక్ దాంతోనైనా ఇలా నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి వట్టిగానే ఇరిగిపోతుంది కాబట్టి ఇలా నెమ్మదిగా కలుపుకున్నాక కాస్త కొత్తిమీర అనేది ఇప్పుడే యాడ్ చేసుకోండి. కలపక ముందు ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్తిమీర యాడ్ చేశాక మళ్ళీ ఇంకోసారి కలపకన్నా ఫస్టే కలపక ముందు కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటే మన రైస్ అనేది ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచేస్తే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేస్తే మన జీరా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి కాంబినేషన్లో మనం ఎక్కువగా ఏం లేదండి, జస్ట్ పప్పులో ఒక టమాటా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ పప్పులో కాస్త పసుపు వేసి ఉడికిచ్చేసుకుంటే పోపేస్తే అయిపోతుంది. చాలా సింపుల్గా వేసేయచ్చు ఈ పప్పు. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.